UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఆ సమావేశం వెనుక అసలేం జరిగింది? ఏపీకి చెందిన ఏ అంశాలపై మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది? డిసెంబర్లో విశాఖ రైల్వే జోన్కు శంకుస్థాపనకు వస్తున్నారా? గంటన్నర పాటు జరిగిన చర్చల్లో కేంద్రం నుంచి సానుకూలత లభించిందా అంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. చివర్లో తిరుమల లడ్డు వ్యవహారం ప్రస్తావనకు వచ్చిందా? అవుననే సంకేతాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు సోమవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీతో దాదాపు గంటపైనే సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి వివరించారు. బిజవాడ వరద సాయం, విశాఖ రైల్వే జోన్, అమరావతి, పోలవరం నిధులపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. వరద బాధితులకు వరద సాయం పేరిట రాష్ట్రానికి మరిన్ని నిధులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు అభ్యర్థించినట్లు తెలుస్తోంది. 2047 విజన్ కు అనుగుణంగా ఏపీ తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రణాళికను వివరించారు. ఏపీ $2.4 ట్రిలియన్ స్థాయికి చేరేందుకు తీసుకున్న వివరాలను వెల్లడించారు. అందుకు అనుగుణంగా కేంద్రం నుంచి సాయం కావాలని కోరారు. ప్రధానంగా జాతీయ రహదారులు, అమరావతిలో మౌలిక వసతుల కల్పన వాటిపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధాని నుంచి సానుకూల సంకేతాలు వచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పుకొచ్చాయి. వేగంగా నిధులు విడుదల చేస్తే పనులు వేగంగా ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది. హౌరా చెన్నై మార్గాన్ని 4 లైన్లుగా మార్పు, 73 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. వేగంగా నిధులు విడుదల చేస్తే పనులు కూడా తొందరగా ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది. హౌరా చెన్నై మార్గాన్ని 4 లైన్లుగా మార్పు, 73 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ ఆమోదం లభించినట్టు తెలుస్తోంది. చెన్నై, బెంగళూరు, అమరావతిలను కనెక్ట్ చేస్తూ హై స్పీడ్ రైల్వే కారిడార్ కు దాదాపుగా ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తుంది. సీఎం చంద్రబాబు ప్రస్తావించిన అంశాలను రానున్న బడ్జెట్ లో పొందుపరచనున్నట్లు అంతర్గత సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ చివర్లో తిరుమల లడ్డు వ్యవహారంపై సీఎం చంద్రబాబు 2 నిమిషాల పాటు చర్చించారట. అసలు ఏం జరిగింది, కల్తీ వెనుక అసలు ఏం జరిగిందనే విషయాలను ఆయన వివరించినట్టు ఢిల్లీ పొలిటికల్ వర్గాలు చెబుతున్నాయి. రేపో మాపో ప్రత్యేక దర్యాప్తు టీంకు అధికారులకు ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.